ఏలూరు జిల్లాలో తమిళేరు పొంగి ప్రవహిస్తోంది. వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, ఏలూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మళ్లీ వాగులు వంకలు పొంగి పడుతున్నాయి. ప్రధానంగా తమిళేరు ఎర్రకాలువలు కూడా పొంగుతున్నాయి. మనం చూస్తున్నాము ప్రస్తుతం ఏలూరు దగ్గర ఉన్న తమిళేరు పరిస్థితి. తమిళేరు అయితే గత 20 రోజుల నుంచి వస్తూనే ఉంది. 4-5 సీజన్ల ప్రకారం 4-5 ఏళ్ల నుంచి చూస్తే అసలు తమిళేరు ఎప్పుడు ఇంత స్థాయిలో వచ్చిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే 4 ఏళ్ళకి ఒకసారి తమిళేరు వస్తూ ఉంటుంది. కానీ ఈసారి అందుకు భిన్నంగా దాదాపు 20 రోజుల నుంచి తమిళేరు వస్తూనే ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, సత్తుపల్లి అటువంటి క్యాచ్మెంట్ ఏరియాలోనే వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆ వరద నీరు అంతా తమిళేరు చేరుతుంది. దాంతో చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం దగ్గర ఉన్న రిజర్వాయర్లకి అయితే ఎప్పుడూ వరద నీరు వస్తూనే ఉంది. అసలు ఎప్పుడు ఇటువంటి ఏనాడు ఏ సంవత్సరం కూడా ఇటువంటి పరిస్థితి అయితే దాపురించిన దాఖలాలు లేవు. 20 రోజుల నుంచి తమిళేరు వరుసగా ఉండడంతో ప్రజలైతే కాస్త ఆందోళన అయితే నెలకొంది. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు ఏలూరు శనివారపేట కాజువా దగ్గర ఉన్నాం. శనివారపేట కాజుపే నుంచి తమిళేరు ప్రవహిస్తూ ఉంది. ఆ తమిళేరు ఉగ్రరూపం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. తమిళేరు అంతా ఏలూరు దగ్గరకు వచ్చేసరికి 2గా విడిపోతుంది. ఒకటి తూర్పు తమిళేరు, 2 పడమర తమిళేరు. ఈ మొత్తం ఈ తమిళేరు ఏలూరు చుట్టుముట్టి వెళుతుంది. ఏలూరు చుట్టూ వెళుతుంది. ఈ 2 తమిళేరులు అక్కడ కొల్లేరులో కలుస్తాయి. కొల్లేరులో కలిసిన తర్వాత కొల్లేరు నుంచి అక్కడ ఉప్పుటేరు స్ట్రైట్ కట్ ద్వారా సముద్రంలోకి వెళుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే అన్ని ప్రాంతాల్లోనే భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. ప్రధానంగా అటువైపు కృష్ణా జిల్లా చూడొచ్చు, విజయవాడ వైపు చూడొచ్చు. బుడమేరు బాగా పొంగి పొరుగుతుంది. ఆ బుడమేరు వరద నీరు సైతం కొల్లేరులో చేరుతుంది. అదేవిధంగా ఇటువైపు ఈ తమిళేరు నీరు కూడా కొల్లేరులో చేరుతుంది. ఇలా అన్ని ప్రాంతాల నుంచి అంటే ప్రధానంగా కొల్లేరుకు వచ్చే వరద నీరు మూడు వాగుల దగ్గర వస్తుంది. ఒకటి తమిళేరు, 2 రాములేరు, 3 బుడమేరు. ఇప్పుడు ఈ మూడు వాగులు కూడా పొంగుతున్నాయి. దాంతో కొల్లేరులో అయితే వరద నీరు క్రమంగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం అయితే 20 రోజుల నుంచి అదే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కొల్లేరులోకి ఈ 3 వాగుల ద్వారా నీరు చేరుతుండటంతో కొల్లేరులో గ్రామాలు సైతం ముంపు బారిన పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నీరు ఏలూరు సిటీలోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మరి పక్క అయితే అధికార యంత్రాంగం అయితే అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఎందుకంటే తమిళేరు ఈ నీరు కానీ ఏలూరు సిటీలోకి వస్తే ప్రమాదం ఉంటుందని చెప్పి అంచనా వేశారు. ఈ నేపథ్యంలోని ఇంకా ఎక్కువ నీరు కానీ వస్తే, ఎక్కువ వరద కానీ వస్తే తూర్పు తమిళేరు వైపు ఉన్న ఎస్ఎంఆర్ కాలనీ వైపు గండి కొట్టాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులు అటు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, అదేవిధంగా ఎస్పీ శివకిషోర్ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏమాత్రం ప్రమాదకర పరిస్థితి ఏర్పడినా సరే వెంటనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అయితే అధికార యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేశారు. ఈ మొత్తం మీద అయితే తమిళేరు అయితే ఉగ్రరూపం కొనసాగుతుంది. మరోపక్క బుడమేరు కూడా వస్తుంది. బుడమేరు అయితే ప్రస్తుతానికి అయితే పెదపాడు మండలంలోని కొన్ని గ్రామాలన్నీ ముంచెత్తుంది. అదేవిధంగా ఆ నీరు అయితే ఇప్పుడు కొల్లేరులో చేరుతుంది. కొల్లేరులో కూడా నీటి క్రమంగా పెరుగుతుండడంతో కొల్లేరులోని అనేక గ్రామాలు, లంక గ్రామాలు ఉన్నాయి. ఆ లంక గ్రామాలకు సైతం ముంపు సమస్య ఏర్పడింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.